హాయ్ అండి. హలో. వెల్కమ్ టు హనీ హోమ్ కిచెన్. ఈ షార్ట్ వీడియోలో నేను రెగ్యులర్గా బీట్రూట్ ఫ్రై తురిమి ఎలా చేస్తానో చూపిస్తాను నా స్టైల్లో. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ముక్కలుగా తిన్న బీట్రూట్ నచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, నచ్చుతుంది. బీట్రూట్ని ఇక్కడ నేను 4 యూస్ చేశాను. పీల్ ఆఫ్ చేసేసి వాష్ చేసేసి తురుముకొని పక్కన మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసి ఫ్లేమ్ ఆన్ చేసి సరిపడినంత ఆయిల్ వేసి ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. తర్వాత తాలింపు గింజలు, తెల్లగడ్డ, ఎండుమిర్చి తాలింపుకి అవసరమైనవి. తర్వాత ఆ ఎండుమిర్చి, తెల్లగడ్డ ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా. సన్నమంట మీద ఫ్రై చేసేసి జీలకర్ర, ఆవాలు, శనగబాడలు, మినప్పప్పు వేస్తాను తాలింపులో. అవన్నీ వేసేసిన తర్వాత చిటపటలాడిన తర్వాత ఫ్రై అయినట్టు అర్థమవుతుంది మనకి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఫ్రైయింగ్ ప్యాన్లో వేసేయాలి. అందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా అవడానికి 15 to 20 మినిట్స్ పడుతుంది. నిదానంగా మాడిపోకుండా, అడుగంటకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టైం పడుతుంది. ఇందులో మనం ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసాను. అంటే బీట్రూట్ తీయగా ఉంటుంది కదా, దాన్ని బట్టి వేసుకోండి. మీరు ఎన్ని బీట్రూట్స్ పడితే దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. కలిపేసి ఫ్రై చేసేయండి. బాగా డ్రై అయిపోవాలన్నమాట. అందులో వాటర్ అనేది అసలు ఉండకూడదు. బీట్రూట్లో చూసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయింది, చూసేయండి ఎలా వస్తుందో. బాగా ఫ్రై అయిపోతే తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి కారం యాడ్ చేశాను. అదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తే కర్రీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది. తురుముకొని చేసే ప్రాసెస్ వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఒకసారి